ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. పెట్టుబడులు ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో కాగ్నిజెంట్ కి 22.19 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. 1582.98 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించనుంది కాగ్నిజెంట్. 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను ఆమోదించనున్నారు. ఇక అమరావతి పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఈ భేటీలో ఆమోదం తెలిపారు. కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా భూ కేటాయింపులు, తర్వాత ఉద్యోగ ఉపాధి కల్పనకు పెద్దపీట వేయడం జరిగింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు 22.19 ఎకరాల భూమిని 99 పైసలకే ఇచ్చేందుకోసం, అంటే ఎకరా 99 పైసలకి ఇచ్చేందుకోసం అని చెప్పేసి కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే 1582.98 కోట్లతో ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అలాగే 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అలాగే రాజధాని ప్రాంతంలో అమరావతి పరిపాలనా భవనాల నిర్మాణాలకు ఏవైతే కనుక టెండర్లు దక్కించినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఈ కాంట్రాక్టులు ఇచ్చేందుకోసం అని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. 882.47 కోట్లతో జీఏడీ టవర్స్, అలాగే 1487.11 కోట్లతో హెచ్ఓడి కార్యాలయాలు, అలాగే 1303.85 కోట్ల రూపాయలతో ఇతర పరిపాలనా భవనాలకు సంబంధించినటువంటి ఏవైతే కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ కేబినెట్ అంటే కాంట్రాక్టులు ఇచ్చేందుకోసం ఆమోదం తెలిపింది. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. ఈ పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను అప్గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపారు. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ కు ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపుల మీద గతంలో తీసుకున్న నిర్ణయం మీద పునఃసమీక్షకు కేబినెట్ లో చర్చించారు. అలాగే పట్టణాల్లో కొత్తగా 7 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకోసమని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకోసం కేబినెట్ లో ఆమోదం పొందింది. అలాగే కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరమ్మతు పనులకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే కడప జిల్లా, సత్యసాయి జిల్లా, విజయనగరం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో హైడ్రో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అనుమతులకు, ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం అంటే సమావేశమైన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కావడం జరిగింది. వాళ్లకు వ్యక్తిగతంగా వారు చేసేటువంటి వినతులైతేనేమి, ఇటీవల జరుగుతున్నట్టు అనేక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ప్రతిపక్షం చేస్తున్నటువంటి అటాక్, తర్వాత తాము ఏ విధంగా చేశామనేది అయితేనేమి, తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. వారితో వీటన్నిటి మీద ఆయన చర్చించడం జరుగుతూ ఉంది. ఈ మరి కాసేపట్లో దీనికి సంబంధించిన సమావేశం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం పెట్టుబడుల ప్రోత్సాహకాల మండలిలో నిర్ణయాలకు ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి పరిపాలనా భవన నిర్మాణాలు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఆమోదం తెలిపారు. కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా విశాఖలో కాగ్నిజెంట్ కి 22.19 ఎకరాల భూ కేటాయింపుపై చర్చ జరిగింది. ఎకరా
99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1582.98 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించనుంది కాగ్నిజెంట్. మరోవైపు 49వ CRDA అథారిటీ సమావేశానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పరిపాలన భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఆమోదం తెలిపారు.